ఆధార్ కార్డ్ అంటే మనుషులుగా ఉంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు భూములు కూడా వస్తుంది. దీనివల్ల ఏది ప్రయోజనమో మనం తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. 2024-25 బడ్జెట్లో భూ సంస్కరణలో భాగంగా ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబరు, పట్టణాల్లో డిజిటలైజేషన్ చేయాలని రాష్ట్రాలకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. భూములు ఉన్నవారికి 14 అంకెల ఒక ఆధార్ కార్డు లాంటిది భూ ఆధార్ కార్డు లభిస్తుంది. దీని ద్వారా మ్యాపింగ్, సర్వే ఎంతవరకు ఉందో భూమి అన్నీ తెలుస్తుంది. దీనివల్ల మనకు వచ్చే తగాదాలు గట్ట నియంత్రించడానికి పనిచేస్తుంది. దీనివల్ల వ్యవసాయ రుణాలకు పథకాలు అమలు చేసినప్పుడు సులభతరంగా చేయడానికి ఈ పథకాన్ని తెచ్చారు. భూమి యొక్క భౌగోళిక సరిహద్దులను తెలుసుకోవడానికి ఈ ఐడి కార్డ్ నెంబర్లో ల్యాండ్ కోడ్, స్టేట్ కోడ్, విలేజ్ కోడ్, డిస్టిక్ కోడ్ అన్నీ ఉంటాయి. ఎంటర్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏమైనా గొడవలు గట్ట ఉన్నా వీటి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఈ నెంబర్ ద్వారా మన యొక్క పేరు, ఎవరెవరి వివరాలు మొత్తం ఒక్క నిమిషంలో మనం తెలుసుకోవచ్చు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.